నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశం గర్వించేలా రాష్ట్రంలో పర్యాటకానికి ఊతం. పెట్టుబడులు పెట్టే వారికి అనేక రాయితీలు ఇస్తామన్న సీఎం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక. దర్యాప్తులో బయటపడిన అంశాలతో రిపోర్ట్. విశాఖ స్టీల్ ప్లాంట్లో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ పునః ప్రారంభం. ఇకపై నికర లాభాలు నమోదవుతాయని ఉద్యోగుల ఆశాభావం. కోల్కతాలో న్యాయ విద్యార్థిపై సామూహిక అత్యాచారం. మమతా సర్కార్ వైఫల్యమే ఘటనకు కారణమని బీజేపీ ధ్వజం. త్వరలో భారత్ అమెరికా బిగ్ ట్రేడ్ డీల్. వాణిజ్యం $500 బిలియన్ పెంచేలా తొలిదశ ఒప్పందం. పూరిలో కన్నుల పండుగగా జగన్నాథ రథయాత్ర. భక్తుల హర్షధ్వానాల మధ్య ముందుకు కదులుతున్న రథచక్రాలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో 6గురిని నరికి చంపిన కేసులో దోషి అప్పలరాజుకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కురమరాజు అడిగి తెలుసుకుందాం. కురమరాజు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం తీర్పు వివరాలేంటి, బాధితులు ఏమంటున్నారు? 2021 ఏప్రిల్ 15 తెల్లవారుతున్న సమయంలోనే ఈ బచ్చిన అప్పలరాజు అనే ముద్దాయి ఈ విశాఖ జిల్లా పెందుర్తి మండలం జిత్తాడు గ్రామంలో 2 కుటుంబాల మధ్య పాత కక్షలకు దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబంలోని మొత్తం 6గురిని విచక్షణ రహితంగా నరికేయడం జరిగింది. ఇందులో 6 నెలల పసిపాప రిషికతో సహా 2 ఏళ్ల బాలుడు ఉదయ్, అలాగే కల్లు రమాదేవి అనే 63 ఏళ్ల మహిళ, ఉషారాణి అనే 35 ఏళ్ల యువతి, అలాగే నెక్కెళ్ల అరుణ అనే 45 సంవత్సరాల పడతి, బమ్మిడి రమణ అనే 63 ఏళ్ల వ్యక్తిని, వీరందరినీ కూడా ఈ 6గురిని విచక్షణ రహితంగా నరికేయడం జరిగింది. నరికేసిన తర్వాత నేరుగా పోలీసులకి 100 ఫోన్ చేసి వారందరినీ చంపేశానని చెప్పడంతో పోలీసులు వెంటనే వచ్చి అప్పలరాజును అదుపులోకి తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఇది బాగా సంచలనం కలిగించింది. దాదాపు ఆ కుటుంబం మొత్తంలో విషాదం కలిగించింది. వీరంతా కూడాను విజయవాడలో 20 ఏళ్ల క్రితం వెళ్లి స్థిరపడ్డారు. అయితే ఈ 2 కుటుంబాల మధ్య కక్షల కారణంగా, కుటుంబ కక్షల కారణంగానే వీరు పరస్పరం ఈ ఊర్లోకి వచ్చినప్పుడు ఫిర్యాదులు చేసుకోవడం అటువంటి అన్నిటికీ పాల్పడుతూ ఉండేవారు. ఆ క్రమంలోనే దాన్ని సహించలేని అప్పలరాజేమో వీళ్ళందరినీ అదును చూసుకొని నరికేయడం జరిగింది. దీనికి సంబంధించి 4వ అదనపు జిల్లా న్యాయస్థానం దీని మీద సుదీర్ఘంగా వాదనలన్నీ విని మొత్తం విచారణంతా పూర్తి చేసింది. ముద్దాయి అప్పలరాజుకి మరణశిక్ష సరి అయిందని నిర్ణయించి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ తీర్పుకు సంబంధించి బాధితులు ఏమంటున్నారు? బాధిత కుటుంబం ప్రస్తుతం వాళ్ళతో ఇంకా తీర్పు ఇప్పుడే వచ్చింది. వాళ్ళు ఇంకా కుటుంబానికి సంబంధించి వాళ్ళెవరు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ఆ స్టేషన్ కి సంబంధించి పెందుర్తి స్టేషన్ కి సంబంధించి సీఐ మాత్రం న్యాయస్థానం ఆవరణలో ఉన్నారు. ఇంకా పూర్తి కాపీ వచ్చిన తర్వాత ఏమో ఆయన స్పందిస్తామని చెప్తున్నారు. నిందితుడిని మాత్రం అదుపులో, ఈ ముద్దాయి ఎవరైతే మరణశిక్ష పడిందో ఆ ముద్దాయిని మాత్రం వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు కురమరాజు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో 6గురిని నరికి చంపిన కేసులో దోషి అప్పలరాజుకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్యపోన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా కోర్టు సముదాయం దగ్గర ఒక సంచలనమైనటువంటి తీర్పుని
కొద్ది నిమిషాల క్రితం 4వ ఏడీజీ కోర్టు వెలువడించింది. 4 ఏళ్ల క్రితం విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి జుత్తాడ గ్రామంలో జరిగినటువంటి మొత్తం 6 హత్యలకు సంబంధించినటువంటి ప్రధాన నిందితుడికి ఉరి శిక్షణ వేస్తూ మరోవైపు 10,000 రూపాయలు జరిమానా ఇస్తూ న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువడింది. ప్రధానంగా మొత్తం ఇప్పుడు మన కంటికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలు ఉన్న వారందరూ కూడా సరిగ్గా 4 ఏళ్ల క్రితం జుత్తాడ గ్రామంలో దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. నిందితుడు అప్పలరాజు విచక్షణారహితంగా తెల్లవారుజామున కొబ్బరి బొండాలు నెక్కేటువంటి కత్తితోటి అందరి ఇంటి మీద వెళ్ళి దాడి చేసి 6గురిని హతమార్చాడు. ఆ సంబంధించిన 4 ఏళ్ల పాటు ఈ కోర్టు నడిచింది, ఈ కేసు నడిచింది. కొద్దిసేపటి క్రితమే తుది తీర్పు వెలువడింది. తీర్పు పట్ల బాధిత కుటుంబం ఇక్కడే ఉన్నారు. విజయ్ కిరణ్ వారి కుటుంబ సభ్యులను కోల్పోయారు, వారి కుమారుని కోల్పోయారు, వారి భార్యను కోల్పోయారు. వారి ఈ తీర్పు పట్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసి వారి మాటలు తెలుసుకుంది. ఏమంటారు కిరణ్, ఏం జరిగింది అసలు తీర్పు పట్ల ఏమంటారు? తీర్పు మేము చాలా సంతృప్తిగా ఉన్నామండి. 4th ఏడీజే కోర్టు విశాఖపట్నం జిల్లా జడ్జి గారు మాకు సంతృప్తికరమైన తీర్పునిచ్చారు. ఈ శిక్షకు వెనకాల ఎంతో కృషి ఉందండి. అది దాని తర్వాత 4 సంవత్సరాలండి. ఏం జరిగింది అసలు? ఆ రోజు ఏమైంది అసలు? ఆ రోజు మీకు తెలిసిందే కదా సార్, గతంలో వాడికి నాకు పాత కక్షల వల్ల నా కుటుంబాన్ని చంపాడండి. అయిపోయింది, అక్కడ అంతా అయిపోయింది కదా. అయిన తర్వాత నాకు గత ప్రభుత్వం నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి 6 నెలల్లోనే కేసు ట్రయల్ చేసి జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. మీకు కూడా తెలిసి మీ మీడియా ముందే ఇచ్చారు. మాకు ఒక 2 ఉద్యోగాలు మా అబ్బాయిని నుంచి చదివిస్తాను అని చెప్పి గవర్నమెంట్ అప్పుడు ఇచ్చారండి. బాడీలు ఖననం చేసే వరకు నాకు ఇంత హామీ ఇచ్చి, కానీ తీరా ఖననం చేసిన తర్వాత పట్టించుకునే నాదులు లేడు సార్. ఆ ఉద్యోగాలు వద్దు సార్, మాకు మా అబ్బాయిని మీరు చదివించొద్దు, మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి విజయసాయి రెడ్డి గారిని తిరిగాను సార్. తాడేపల్లి కూడా వెళ్ళాను సార్, తాడేపల్లిలో కూడా కలిశాను సార్. జగన్ గారు కూడా కలలేదు సార్. కలకపోతే తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదండి. కేసు ఎటు వెళ్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత మా విశాఖపట్నం లాయర్ గారు ఎం రవి గారు సలహాతో విజయవాడలోని హైకోర్టుకి, అక్కడ హైకోర్టు అడ్వకేట్తో వెళ్ళి రిట్ వేశాను సార్. అప్పటికి వీడు రిలీజ్ అయిపోయాడు సార్. సంవత్సరాల తర్వాత వీడు రిలీజ్ అయిపోయాడు సార్. ఆ బత్తిన అప్పలరాజు ఎవడైతే ఉన్నాడో నిందితుడు, వాడు రిలీజ్ అయిపోయాడు సార్. కళ్ళ ముందే తిరుగుతున్నాడు సార్. ఏం చేయలేని పరిస్థితి. అక్కడ రిట్ వేసి మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది సార్ హైకోర్టు. వాడిని వెంటనే మళ్ళీ లోపల పంపించి లోపల ఉంటుండగానే ట్రయల్ చేసి జడ్జిమెంట్ ఇవ్వమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు సార్. లాస్ట్ డిసెంబర్కి అవ్వాలి సార్, అవ్వలేదు. టైం తీసి మళ్ళీ కోర్టు వారు వెళ్ళి టైం తీసుకొని ఇప్పటికి న్యాయం జరిగింది సార్. నాకు ఫుల్ సంతృప్తిగా ఉన్నాను సార్, సాగదీయకుండా వాడిని వీలైన తొందరగా ఉరిదీస్తే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది సార్. అది ఏమంటారు మీరు? అదే రిట్ వేసామంటే సార్, వీళ్ళ అబ్బాయి ఇప్పుడు విజయ్ కిరణ్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు సార్, పెద్ద కొడుకు. వాళ్ళని కూడా చంపేస్తాను, బయటకు వస్తే జైలు నుంచి అని వాడు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేవాడు సార్. దాంతో బయటపడి మా విజయ్ ఏం చేశారంటే, విజయవాడలో ఎం రవి గారి సలహాతో అక్కడ హైకోర్టులో పిటిషన్ వేసి అక్కడి నుంచి వాడికి ఇక్కడ బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది సార్. అంటే తొందరగా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది సార్, హైకోర్టు నుంచి తొందరగా ఇది కేసు కూడా క్లోజ్ చేయమని చెప్పేసి. దాంతో ఇక్కడ ఇదంతా అయింది సార్ ప్రాసెస్ అంతా. తీర్పు మాకు 4th ఏడీజే జడ్జి గారు బాగా చెప్పారు సార్. 4th ఏడీజీలో ఆయనకి ఉరిశిక్ష వేశారు సార్, మరణశిక్ష వేశారు. అవి వేస్తే మాకు న్యాయం జరిగింది సార్. అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి ఇస్తారు సార్. ఇప్పుడు వాడికి వేసినంత 6 సార్, 6 నెలలు పాప సార్, 2 సంవత్సరాల బాబు, 3 మహిళలు సార్. సార్ 3 మహిళలు, ఒక 62 సంవత్సరాలు అయినండి. మా బావగారు, మా వదిన గారు అమ్మాయి, మా చిన్న వదిన గారు, 2 పిల్లలు సార్. 6 నెలలు పాప, 2 సంవత్సరాల బాబు. లేట్గా వచ్చినా హ్యాపీగా మంచి తీర్పు ఇచ్చారు. ఏం లేదు సార్, ఇన్ని రోజులు నిజంగా రాజుగారికి మా ఫ్యామిలీ అందరూ రుణపడి ఉంటాం సార్. 4 years ఇప్పటికి కూడా నా మేనమామ వాళ్ళ పిల్లలు నరకం చూస్తున్నారు సార్. ఒక తల్లి లేదు, ఒక అమ్మమ్మ లేదు, ఒక తాత లేడు, ఎవరు లేకుండా ఒక అనాథలా బతుకుతున్నారు సార్. వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీతో చాలా 3 పూటలు తింటూ జైల్లో ఉంటున్నాడు అతను. కానీ నా మేనమామ వాళ్ళ కొడుకు చాలా దారుణంగా బతుకుతున్నారు సార్. ఒక పిల్లం లేదు, ఒక తాత లేడు, వాళ్ళ కొడుక్కి ఒక అమ్మమ్మ లేదు, ఒక నానమ్మ లేదు, మొత్తం ఫ్యామిలీని తీసేస్తారు
సార్. ఈ రోజైనా ఇది కూడా చాలా లేట్గా కాకుండా ఆడికి త్వరగా ఉరిశిక్ష చేయించి వాళ్ళ ఆత్మకి త్వరగా శాంతి కలగాలని మా ఫ్యామిలీ అంతా కోరుకుంటున్నాం సార్. విజయ్ కిరణ్ ఏం చెప్తాను? మా ఈ కేసు కూడా ఎంత గెలవడానికి కారణం ఖజానారావు గారండి. మా పీపీ గారు ఖజానారావు గారండి. న్యాయానికి కట్టుబడిన మనిషి అండి, నీతిగల మనిషి సార్. నిజంగా ఆయనకి మీడియా పరంగా చేతులెత్తి దండం పెట్టగానే కాలు మొక్కడం కన్నా ఇంకేం చేయలేం సార్. చాలా నిజాయితీగా సార్ మాకు కేసు ఎంత అంటే మాకు రెస్పెక్ట్ అవ్వక్కర్లేదు సార్, మాకు రెస్పెక్ట్తో చేశారు సార్. నిజంగా ఆయనకి ఎంతైనా మేము రుణపడి ఉంటాం సార్. తర్వాత ఈ అమ్మాయి అండి అరుణ కూతురు సార్. ఈ అమ్మాయి మా బావకి న్యాయం జరగాలని ఇన్నాళ్ళు మేము పోరాడాం సార్. ఇప్పుడు చెప్పిన జడ్జి గారు చెప్పిన దానికంటే మాకు న్యాయం జరగాలనే మేము పోరాడుతున్నాం. ఆయనకు ఆ శిక్ష పడితేనే మాకు ఆనందం. ఆ చనిపోయిన మా పెద్దమ్మ, మా అక్క, మా ఇద్దరు పిల్లలు, మా మామయ్య గారు, మా అమ్మ, మొత్తం మా 6 మేము నష్టపోయాం. కానీ వాళ్ళకి ఎవరు నష్టం లేదు కాబట్టి మా నాన్నగారు, మా తమ్ముడు విజయవాడలో ఉన్నారు. వాళ్ళు తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై 2 రోజుల క్రితం సిట్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సిట్ సమర్పించిన నివేదికలో ఏముంది? 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలతో పాటు మరికొన్ని దేవాలయాల్లో, ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి దేవాలయాల్లో నకిలీ నెయ్యి వినియోగించాలని, పామాయిల్ తో పాటు పామాయిల్ నే కొన్ని కెమికల్స్ వినియోగించి దాంట్లో నెయ్యి వాసన వచ్చే విధంగా వ్యవహరించారని చెప్పి ఇప్పటికే సిట్ నిర్ణయించింది. అందుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్, ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, వాటితో పాటుగా ఫుడ్ సేఫ్టీ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు, వీరందరితో కూడినటువంటి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఈ దర్యాప్తు బృందం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ కి నిబంధనలు వాటన్నిటికీ అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బదులు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ దర్యాప్తు చేపడుతుందని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటి నుంచి విచారణ ప్రారంభించినటువంటి సిట్ దర్యాప్తులో చోటు చేసుకున్నటువంటి పురోగతి, వాటికి సంబంధించినటువంటి వివరాలు, నిందితులు ఏ విధంగా వ్యవహరించారు, అసలు నిందితులకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, వారు ఏ విధంగా ఈ నకిలీ నెయ్యిని సరఫరా చేశారు, వాటితో పాటుగా ప్రస్తుతం దర్యాప్తుకి ఏ విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు, దర్యాప్తులో ఉన్నటువంటి పురోగతి, ఇటీవల స్థానిక కోర్టు తిరుపతి కోర్టులో కానీ అదేవిధంగా హైకోర్టులో కానీ దాఖలైనటువంటి పిటిషన్లు, వాటి సందర్భంగా నిందితులకు సంబంధించిన వివరించినటువంటి వివరాలు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తూ సుప్రీంకోర్టుకు సిట్ సీల్డ్ కవర్ లో 2 రోజుల క్రితం ఒక నివేదికను అందించింది. అయితే గత ఏడాది అక్టోబర్ లో ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ రోజు కేసు విచారణను ముగించింది. ముగించినప్పటికీ సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ కాబట్టి సుప్రీంకోర్టులో ఈ సిట్ కి సంబంధించినటువంటి దర్యాప్తు పురోగతి వ్యవహారాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకు నివేదించినటువంటి సిట్ తదుపరి సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుందనేటువంటి విషయాలన్నిటితో పాటు సుప్రీంకోర్టు ఆ నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి అడుగు ముందుకు వెళ్ళబోతుంది. అప్పటి వరకు దర్యాప్తు కొనసాగిస్తూనే తదుపరి చర్యలకు సిట్ ముందుకు వెళ్ళబోతోంది. వెంకటేష్, ధన్యవాదాలు అరుణ్. రాష్ట్రంలో సిబిఎన్ ఉన్నంత వరకు విద్రోహ శక్తులకు చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతికతతో సంఘ విద్రోహ శక్తులు ఆట కట్టిస్తున్నట్లు సీఎం తెలిపారు. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో పోలీస్ ఏఐ హ్యాక్థాన్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కృత్రిమ మేధ హ్యాక్థాన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉన్న చోటే అభివృద్ధి జరుగుతుందన్నారు. క్వాంటమ్ వ్యాలీ కింద ఏఐకి ప్రాధాన్యం ఇచ్చామన్న సీఎం ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమేనన్నారు. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాను. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో లా అండ్ ఆర్డర్ పైన కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎం గా ఉన్నంత వరకు
క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. నేను అందుకే చెప్పా, బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు. తెల్లవారి నిద్రలేస్తానే ఒక పేపర్, ఒక పనికిమాలిన పేపర్ ఉంది, అవినీతి పేపరు. ఆ పేపర్లో ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు, ఇప్పుడు చిన్నాన్న చంపేశారని డ్రామా మార్చేశారు. తెల్లవారి నిద్రలేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరం నా పైన వేశారు. మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు, సమాధానం చెప్పలేకపోయాం. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేసుంటే మళ్ళీ ఎవడన్నా అలా నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్లి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశం గర్వించేలా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్లో నడిచే హోటల్ రూమ్లుగా తీర్చిదిద్దిన కారు వ్యాన్లను యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. పర్యాటక రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పర్యాటక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించిందని తెలిపారు. సీఎం సమక్షంలో 10,039 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అనేక రాయితీలు పొందవచ్చన్న చంద్రబాబు పర్యాటక సలహాదారుగా ఉండాలని బాబా రామ్దేవ్ను కోరారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ లక్ష్యం వెల్నెస్ అండ్ హ్యాపీనెస్ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫ్యూచర్ డెస్టినేషన్ ఫర్ వెల్నెస్ అండ్ హ్యాపీనెస్. My goal is wealthy, healthy, happy Andhra Pradesh. I can create wealth through my economic policies, but Babaji is going to give happiness and health for everybody. That's why I'm requesting him now. I want to take his services. He's a very, very effective marketing manager of a product. I want to take his advice and guidance for promoting tourism and wellness of Andhra Pradesh in a big way. That's why Baba Ramdev ji, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. योगा, आयुर्वेदा, नेचुरोपैथी, ये 30 डेस्टिनेशन है हमारे टूरिज्म के. वो 30 डेस्टिनेशंस पर योग, आयुर्वेद एंड नेचुरोपैथी सर्विसेज वी विल प्रोवाइड कॉस्ट ऑफ फ्री. दिस इज माय प्रॉमिस. एक तो हम हॉर्सली हिल्स को एक आइकॉनिक वेलनेस सेंटर के रूप में वर्ल्ड मैप के ऊपर लेकर के आएंगे. दिस इज माय प्रॉमिस. हॉर्सली हिल्स. एंड सेकेंड, अभी हम एक पूरा आंध्रा से लेके पूरा नॉर्थ इंडिया, सब नॉर्थ इंडिया को और पूरा हिंदी स्पीकिंग को आंध्र प्रदेश के बारे में ज्यादा पता नहीं है. उसके लिए मैं आपकी सहायता करूंगा. मैं आंध्र प्रदेश टूरिज्म का पूरा मुफ्त का ब्रांड एम्बेसडर बनने के लिए तैयार हूं. తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఉండగా మధ్యంతర రక్షణ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, హైకోర్టు తీర్పుపై వివరాలు చెప్పండి. ఈ రోజు మోహిత్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా మద్యం కేసులో ప్రస్తుతం 39 నిందితుడిగా మోహిత్ రెడ్డి ఉన్నారు. ఒకవైపు దిగువ కోర్టులో అంటే విజయవాడ ఏసీపీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. దాని ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులో ఈ కేసులో తన పేరు తొలగించాలని కోరుతూ
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయమని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మోహిత్ రెడ్డి తరపు న్యాయవాది మధ్యంతర రక్షణ ఇవ్వాలని, అరెస్ట్ నుంచి రక్షణ కోరారు. అయితే క్వాష్ పిటిషన్ అంటే పేరు తొలగించే పిటిషన్ లో ఏ విధంగా మధ్యంతర రక్షణ ఇవ్వగలం, దాంతో పాటు దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. ఈ విషయాన్ని ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విషయం దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 30వ తేదీన మోహిత్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తీర్పు ఈ విజయవాడ ఏసీబీ కోర్టు వెలువరించనుంది. ధన్యవాదాలు జయప్రకాష్. రెండపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య మృతికి కారణమైన వైసీపీ అధినేత జగన్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 18న జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్ను చేర్చారు. ప్రమాదానికి కారణమైన AP40DH 2349 నెంబర్తో ఉన్న వాహనాన్ని ఈ నెల 25న నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. కేసు విచారణలో భాగంగా వాహన సామర్థ్యాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. దీనికోసం పోలీసులు రవాణా శాఖ అధికారులను వాహన తనిఖీ కోసం రావాలని కోరారు. పోలీసుల నుంచి వచ్చిన లేఖ మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర ప్రసాద్ ఇవాళ తన సిబ్బందితో వచ్చి వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనాన్ని కాసేపు నడిపి చూశారు. బ్రేకులతో పాటు ఫిట్నెస్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బ్రేకులు బాగానే పనిచేస్తున్నాయని, ఫిట్నెస్ బాగుందని తేల్చారు. రికార్డుల ప్రకారం వాహనం ఇదేనా కాదా అనే అంశాన్ని పరిశీలించారు. ఇంజిన్, చాసిస్ నంబర్ సరిపోల్చుకున్నారు. రికార్డుల ప్రకారం అన్నీ సజావుగానే ఉన్నాయని గంగాధర ప్రసాద్ తెలిపారు. పరిశీలించిన అంశాలను డీఎస్పీ భానోదయ్కు నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. వాహనం సరిగానే ఉన్నప్పటికీ ప్రమాదం జరగటం, సింగయ్య మృతికి చెందడానికి కారణాలను పోలీసులు విచారించనున్నారు. కోల్కతా శివారులో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్బాలోని ఓ న్యాయ కళాశాలలో చదువుతున్న బాధితురాలిపై 3 మానవ మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో 2 బాధితురాలు చదువుకున్న కళాశాలలో ఆమెకు సీనియర్లని పోలీసులు తెలిపారు. మరొకరు కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థిని వెల్లడించారు. ఈ నెల 25న సాయంత్రం నిందితులు కళాశాల ప్రాంగణంలో బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 3 నిందితులను నిన్న రాత్రి అరెస్టు చేశామని వెల్లడించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని చెప్పారు. అత్యాచార ఘటనపై బీజేపీ మమతా సర్కారుపై విమర్శలు గుప్పించింది. త్వరలో భారత్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం జరగనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. శ్వేత సౌధంలో బిగ్ బ్యూటిఫుల్ బిల్పై జరిగిన కార్యక్రమంలో భారత్తో వాణిజ్యం ఒప్పందం చేసుకోనున్నట్లు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య 4 రోజుల పాటు జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒప్పందం చేసుకోవాలని, అందులో భాగం కావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. నిన్ననే చైనాతో ఒప్పందం జరిగిందని, త్వరలో కొన్ని పెద్ద ఒప్పందాలు చేసుకోనున్నామని ట్రంప్ చెప్పారు. భారత్తో చాలా పెద్ద ఒప్పందం జరగనుందన్నారు. పూరిలో ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. లక్షలాది మంది భక్తుల జై జయ ధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు కదులుతున్నాయి. జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి రథాలు గుండిచా ఆలయానికి చేరుకుంటాయి. వారం రోజుల పాటు అక్కడే విడిది చేస్తాయి. జూలై 8న గుండిచా ఆలయం నుంచి 3 రథాలు తిరిగి పూరి ఆలయానికి చేరుకోవడంతో జగన్నాథుడి రథయాత్ర పూర్తవుతుంది. జగన్నాథ బృంద విహార జగన్నాథ జగతోద్ధార జగన్నాథ కృష్ణావతార జగన్నాథ కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవలో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదు మధుపః రమా శంభో బ్రహ్మా మరపతి గణేశార్చిత.
ఈనాడు ఛాంపియన్ ఆధ్వర్యంలో కడప జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన చెస్ పోటీలకు మంచి స్పందన లభించింది. తెలుగు గంగ జలవనరుల శాఖ సిఈ కార్యాలయంలో పనిచేసే ఇంజనీర్లు, ఉద్యోగులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. 3 రౌండ్లలో ఫలితం తేలే విధంగా చెస్ పోటీలు నిర్వహించారు. ఇప్పటికే కడప కార్పొరేషన్, పిఎఫ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కలెక్టరేట్ సిబ్బందికి చెస్ పోటీలు నిర్వహించగా నేడు జలవనరుల శాఖ ఉద్యోగులకు చదరంగం పోటీలు నిర్వహించారు. ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసం కలిగించేందుకు చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈనాడు సిబ్బంది తెలిపారు.